Rangers. Operation Overdrive. Power Rangers. Operation Overdrive. 5 దారిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడి వైపు సాగేలా మాయా శక్తులు వీళ్ళని చూసి భయపడుతుంటాయి. 500 రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొత్త మంత్రిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా వింతలు చాలా చూడాలి. సాధించేదే ఏది మేము వెనుదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులకు పక్కలో వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్ గత భాగంలో చూస్తుంటే మన కంప్యూటర్కి వైరస్ సోకినట్టు ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. నాకేమైనా అయిందా డాడీ? నువ్వు మిషన్వి, నేనే నిన్ను సృష్టించాను. కానీ నేను పనుల్లో చాలా బిజీగా ఉండడం వల్ల నీకు అది కూడా మీరే తయారు చేసి ఉండొచ్చు కదా. అంటే నువ్వొక మిషన్ వా? అయితే ఏంటి? మనం ఇప్పుడు మాట్లాడుకోవడం చాలా మంచి. ఈరోజు నేను చాలా అలసిపోయాను. పోనీ రేపటి సంగతి? ఇలాగే అలసిపోతాను కదా. మ్యాక్, మీ సాహస నవలల క్లబ్ నుంచి నీకు ప్రత్యేక డెలివరీ వచ్చింది. ఇది బ్యారన్స్ కొత్త నవల, ది బ్యారన్స్ డిమైస్. సరే, టేబుల్ మీద పెట్టు. ఇదేంటి స్పెన్సర్ స్పెషలా? అవును. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? నేను కప్ కేక్స్ని ఇష్టపడతానా లేదా అని తెలియడం లేదు. ఇంకా ఈ నవళ్ళు కూడా ఇష్టమా లేదా అని తెలుసుకోలేకపోతున్నాను. ఇంతకు ముందు ఇలా జరగడం నేను విన్నాను. మనుషులు నిద్ర లేచి ఏది జ్ఞాపకం లేకుండా మర్చిపోవడం. నా పేరు డాక్స్. లేదు లేదు, అలా కాదు. నువ్వు దీన్ని జీవితం అని పిలవగలిగితే నా పూర్తి జీవితం 2 సంవత్సరాలు మాత్రమే, తెలుసా నీకు? నన్ను మా డాడీ అలా పిలవాలనే నన్ను ప్రోగ్రామ్ చేశారు. ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? నాకు నా సాఫ్ట్వేర్కి పెద్ద తేడా లేదనిపిస్తోంది. దీనికి పేరే గుర్తింపు కోసం తపన అంటారు. నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, కొత్త ప్రయత్నాలు చేయి, నీకేది సరిపోతుందో తెలుసుకో. మా నాన్నగారు నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, డాక్స్ నువ్వు స్టంట్ మ్యానే కావక్కర్లేదు, నువ్వేది కోరుకుంటే అదే అవ్వచ్చు అని. అవును అవును, నువ్వు చెప్పేది కరెక్టే డాక్స్. నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకునే టైం వచ్చింది కూడా. ఇక్కడున్నావా? మనం వెంటనే అక్టేవియన్ గిన్నెను కనిపెట్టాలి. ఒప్పుకుంటాను, కానీ మరి పవర్ రేంజర్స్ సంగతి ఏంటి? ఓ, వాళ్ళ సంగతి చూసుకోవడానికి మనకు కొత్త సాయం వచ్చింది. సాయమా? ఎవరు? అటు చూడు. సదా మీ సేవలో. మన సెన్సార్స్ కొత్త ఫేర్ కార్డ్ శక్తిని చూపిస్తున్నాయి. ఆ పనికి మాలిన వాళ్ళు ఎలకల మూకలా పెరిగిపోతున్నారు. నీకేమైంది? నాకు జలుబు చేసిందని అనుకుంటున్నాను. నాకు ఇష్టమైన సముద్రపు సింహంతో బయట ఆడుకుంటున్నాను. ఇవాళ లేచేటప్పటికి ఇలా ఉన్నాను. ఈ అనారోగ్యంతో నేను భరించలేను. నువ్వు బలంగా ఉండాలి. ఆ ఫియర్ క్యాట్స్ చాలా కాలంగా నా పక్కలో బల్లెల్లా ఉన్నారు. ఇప్పుడు చూస్తే వాళ్ళ బలం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. ఇప్పుడు ఈ పోరుని తగ్గించే సమయం వచ్చింది. నువ్వు వెళ్ళి చిల్లర్స్ అందరినీ సమకూర్చు. ఫియర్ క్యాట్స్ ఎక్కడున్నారో వాళ్ళని కనిపెట్టి అంతం చెయ్యండి. అంతం చెయ్యాలా? తల తెక్క వ్యవహారాలు చేయకు. తప్పు జరిగిందంటే ఎప్పటికీ జలుబు రాకుండా చేస్తాను. Rock and roll! Thank you, San Angeles! మ్యాకేడీ అది నేనే ఫ్రెండ్స్. ఊరికే కొత్త ప్రయత్నాలు చేస్తున్నాను. నిజంగా నేనంటే ఏంటో తెలుసుకోవాలని. మీరేమంటారు? చాలా బాగుంది మ్యాక్. ఈ రగది మీ అపురూపమైన కార్యక్రమాన్ని పాడు చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని మిస్టర్ హార్ట్ఫోర్డ్ కమాండ్ సెంటర్కి రమ్మన్నారు. నన్ను అడిగితే ఎలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి?
రేంజర్స్, మనకు సమస్య వచ్చింది. మ్యాక్, నీ యూనిఫామ్ ఏదో తేడా ఉన్నట్టుంది. లేదే. ఇప్పుడు మన ముందుకి ఇంకో ఫియర్ క్యాట్ వచ్చింది. తను చాలా బలవంతురాలు. క్రేజార్. ఏంటి? తను నీకు తెలుసా? అదో పెద్ద కథ. దాన్ని మనం తర్వాత విందాం. వెళ్ళండి. చూడు మ్యాక్, నువ్వేదో ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నావా? క్రేజార్ అంటే నువ్విప్పుడు పవర్ రేంజర్ వా? బాగుంది. నువ్వెలా? నా చరిత్ర ముగిసిపోయింది అనుకున్నావు కదూ? ఇంకోసారి గుర్తు తెచ్చుకో. సరిపోయింది. పవర్ రేంజర్స్ క్రేజర్ తో పోరాటంలో మునిగిపోయారు. మనం వెళ్ళి గిన్నెని సంపాదించుదాం. భలే. అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు. మీరు కాల్చడానికి ఏర్పాట్లు నేను చేస్తాను రేంజర్స్. ఇదేంటి? బాగుంది. ఇప్పుడు మనం మనతోనే యుద్ధం చేయాలి. మీ జంటల్ని ఎదుర్కోండి. రెడీయా? రెడీ. రెడీ రెడీ రెడీ. రెడీ. క్రేజార్ ఇదే ఆలస్యం. రా. ఇప్పుడు చూడు. నువ్వు ఈ భూమి మీదే లేకుండా చేస్తాను. ఎప్పటికీ ఎప్పటికీ. అదృష్టవంతుడి. ఈసారికి గెలుపు నీది కావచ్చు మెర్క్యూరీ రేంజర్, కానీ నేను మళ్ళీ వస్తాను. వాళ్ళంతా ఏమయ్యారు? మాయమైపోయి ఉంటారు అనుకుంటాను. క్రేజర్ మళ్ళీ వచ్చింది. తను మిగ్ బెంగ్లో కన్నా చాలా చెడ్డది. మనకి ఆక్టేవియన్ గిన్నె దొరికిందంటే అందరూ మన ముందు మోకాలు దండ వేయాల్సిందే. ఫియర్ క్యాట్స్ రాజ్యాన్ని ఏలతారు. గిన్ని వాళ్ళు దాన్ని సంపాదించుకో ముందు మనం దాన్ని చిల్లర్స్.
ఔచ్! నేను ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. ఈ అడవి నిండా మన శత్రువులే అనుకుంటా. కంగారు పడకు, ఇక ఎలాంటి చీడ మనల్ని పట్టుకోకుండా నేను పథకం వేశాను. ఆ దురదృష్టకరమైన రోజు జరిగిన మరో సంఘటన గురించి నేను మీకు చెప్పలేదు. క్రేజార్ కూడా ఆ రోజు అక్కడ ఉంది. క్రేజార్ లోపలే సమాధి అయిపోయిందని నేను అనుకున్నాను. ఎందుకంటే తను మిగ్ చీటార్లతో వెళ్ళడం నేను చూడలేదు. నువ్వు ఈ విషయం ముందే ఎందుకు మాతో చెప్పలేదు? నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళాని కూడా ఆ గుహలోనే కోల్పోయాను. మా ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు అనుకున్నాను. మేం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఐఎమ్ సారీ టైజాన్. నాకు 2 వేర్వేరు ఫియర్ క్యాట్ సిగ్నల్స్ వస్తున్నాయి. వాళ్ళు విడిపోయారు. స్పెన్సర్, మ్యాకేడి? అతని గిటారు వైపుకి నా చెవులు బద్దలయ్యేలా ఉన్నాయి. నేను వెళ్ళి పిలుచుకున్నాను సార్. వద్దొద్దు, నేను తనతో మాట్లాడు. నేను క్రేజర్ సంగతి చూసుకుంటాను. అవును, మేము బెంగళూరు మిగిలిన సంగతి చూస్తాం. మ్యాక్ వచ్చి కలుస్తాడు. మ్యాక్, 1 నిమిషం మాట్లాడచ్చా? యా, తప్పకుండా. నువ్వు గిటార్ని బాగా నేర్చుకున్నట్టున్నావు. ఇబ్బంది పడకండి, మీరు చెప్పేదంటూ నాకు అర్థమైంది. నన్ను ఒక రాక్ స్టార్గా చూడాలనుకుంటే అలా ప్రోగ్రామ్ చేసి ఉండాలి. నేను చెప్పాలనుకున్నది అది కాదు. చూడండి, నేనెవరినో నాకు తెలియదు. అలాగే నేనేం కావాలనుకుంటున్నాను కూడా, రాక్ స్టార్నా లేక స్పోర్ట్స్ స్టార్నా లేక అసలు ఏమీ కానా, ఇది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా లైఫ్ని నిర్ణయించుకోవచ్చా? నిర్ణయించుకోవచ్చు. పైగా నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ఇంకా పైకొచ్చి కొత్త కొత్తవి కనిపెట్టాలని నా ఆశ. నేను ఎప్పటికీ కోరుకునేది అదే. నువ్వు మామూలు అందరిలాంటి పిల్లాడివి కాదు, కానీ నువ్వు నా బిడ్డవి. నీ మార్గం నువ్వు ఎన్నుకోవాలని అనుకుంటున్నాను, కానీ నీ టీంతో నీకున్న ఒప్పందాన్ని మర్చిపోకు. మర్చిపోలేదు. పవర్ రేంజర్గా ఉండడం నాకు ఇష్టం, కానీ అది నేను తీసుకున్న నిర్ణయం అయి ఉండాలి. అది మీరు చేసిన ప్రోగ్రాం కాకుండా. ఇది నీ నిర్ణయమే. నా చేతిలోంచి ఆ మంత్రపు టోన్లు లాక్కున్నావే, నీ అంతటి నువ్వు చేసిందే. అంటే మీరు ప్రోగ్రాం చేయలేదా? లేదు. ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నువ్వు ఆ క్షణంలో చూస్తే అచ్చు మనిషిలా ఉన్నానా? నా టీంకి సాయం చేయాలి. మేము గుర్తున్నావా? సాధారణంగా వాళ్ళ పారిపోరే. ఎలుకల్ని వెంటాడుతున్నారేమో. మనం మళ్ళీ కలిసావా ఫ్రెండ్? ఓ, ఆ రోజు గుహలో నీ ఫ్రెండ్ కి అలా జరిగినందుకు సారీ. తను నిజంగా చాలా అందంగా ఉంది. ఓడిపోయావా? ఏదైనా సహాయం కావాలా? తన శక్తి ఎక్కువగా ఉంది. ఇద్దరు రేంజర్స్ ని అంతం చేయగలిగినంత శక్తి ఉంది. వాళ్ళు ఇటే వెళ్ళారు. లోతు చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. మీరు లేకపోతే మా పని చాలా తేలికవుతుంది. ఎవరి దగ్గర పారాచూట్ ఉందా? నీకు నా బూట్ అందుతుందా? అందులో లేజర్ చాకు ఉంది. అది కాదు నా బూట్ డాక్స్. సారీ. యా, దొరికింది. అందరూ నన్ను గట్టిగా పట్టుకోండి.
డబుల్ చూడా హలో, నాకు సూపర్ స్పీడ్ అంటే చాలా ఇష్టం. నీవెలా అవుతుందా మ్యాక్? మంచి ముగింపు నేను ఇస్తాను. రెడీ రెడీ ఓవర్డ్రైవ్ యాక్సిలరేట్. నిన్ను వదలను. రైట్ డిటెక్టర్. దొరికావు. Drive defender. త్వరగా. అలాగే రెడ్ సెంటినల్ రేంజర్ యాక్టివేట్. దాని పని అయిపోయింది. పవర్ రేంజర్స్ ముందు ఏది నిలబడలేదు. అవును. ఒక నిమిషం ఆగు. పని ఇంకా పూర్తి కాలేదు. రేంజర్స్, మ్యాక్ టైజర్లకు మీ సహాయం కావాలి. మిషన్ సంగతి మర్చిపోకండి. త్వరగా వెళ్ళండి. వెళ్ళి దాన్ని అంతం చేసి సెంటినల్ నైట్. సెంటినల్ నైట్. నువ్వేం చేస్తున్నావు? ఇది పురాతన మెర్కురియన్ యుద్ధ మంత్రం. ఇది పనిచేస్తుందా? అప్పుడప్పుడు. జాగ్రత్త టైసాన్. ఫుల్ పవర్. నీ పూర్వీకులలాగే నువ్వు అంతమవుతున్నావు. హాయ్ ఫ్రెండ్స్, మీ వెనక మేమున్నాం. కంగారు పడకండి. కలిసి సాధిద్దాం. ప్రయత్నిస్తూ ఉండు టైజాన్. నువ్వు రెడీయా మ్యాక్? రెడీ పదండి. మీలాంటి పనికి మళ్ళీ వాళ్ళందరికీ నేను భయపడను రేంజర్. అందరూ జాగ్రత్తగా ఉండండి. మన కోర్ ఇంజిన్ లో ప్రాబ్లం వచ్చింది. నేను కొత్త ప్రయత్నం చేస్తున్నాను. డ్రిల్ డ్రైవ్ మెగాజోడ్. రేంజర్స్, కానివ్వు టైజాన్. ఫుల్ పవర్.
నీ రుణం తీర్చుకున్నాను వెళ్ళా. చివరిసారిగా మళ్ళీ ఓటమిని చూపించావు. చివరిగా చెప్పాల్సిందేమైనా ఉందా? లేదు. ఆ ఫేర్ కట్స్ ఆక్టేవియన్ గిన్నె కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ ఇది అంత ముఖ్యమైనది కాకపోవచ్చు. మీరు కానివ్వండి. ఏంటి ఆక్టోవిన్ గిన్నె? నేను దాని గురించి తెలుసుకోవాలి. నువ్వు చీతుకోవడానికి ఇంకో రోజు ఇస్తున్నాను, కానీ అది ఆక్టోవిన్ గిన్నెను సాధించడానికి మాత్రం కాదు, ఈ గ్రహాన్ని గెలుచుకోవడానికి. ఈ వీడియో 1 గంట ముందు తీసింది. అది చూడ్డానికి ఏదో గిన్నెలాగా ఉంది. మణికి దారి చూపిస్తుందేమో. నేను శాటిలైట్స్ ద్వారా కనిపెడుతూ ఉంటాను. ఈలోగా మీరు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చుగా. నువ్వు కావాలంటే గిటార్ వాయించుకోవచ్చు మ్యాక్. మంచి సలహా, కానీ నేను ఇక రాక్ స్టార్ నవ్వాలనుకోవట్లేదు. చదువుకోవడానికి నా దగ్గర ఒక కొత్త నవల ఉంది. స్పెన్సర్, నీ దగ్గర ఇంకా ఏమైనా కప్ కేక్స్ ఉన్నాయా? స్పెన్సర్. ఓ, మీరు ఇప్పుడు ఏమైనా అన్నారా మాస్టర్ మ్యాక్? అవును, ఎందుకు ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నావు? నేను మీ తర్వాత కచేరీకి అన్ని సిద్ధం చేస్తున్నాను. నాకు హెవీ మెటల్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా.